Go on, please. Go on mute. Right. Citizenship, citizen versus resident and రాయండి. Citizen and resident. ఎకానమీ పరంగా సిటిజన్ కి రెసిడెంట్ కి డిఫరెన్స్ ఏంటి? రాసుకోండి. Citizenship is a legal concept. Citizenship is a legal concept based on the place of birth of the person, place of birth of the person, are some legal provisions allowing a person to become a citizen. Allowing a person to become a citizen. Whereas residentship is an economic concept based on the basic economic activities performed by a person. Basic economic activities performed by a person. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ టైం కూడా. an Indian who is working in the US for a longer term, more than 1 year తను అక్కడ ఉన్నాడు. టెంపరీగా వెళ్తే మనం కౌంట్ చేయం, more than 1 year వెళ్తే. సో హిస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ US. తను ఏదన్నా కొన్నా అక్కడే కొంటాడు, సంపాదించినా అక్కడే సంపాదిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? సో దెన్ హీఈస్ అ రెసిడెంట్ ఆఫ్ US. హీఈస్ ఎ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్. US లో రెసిడెంట్ గా ఉన్నాడు. హీఈస్ అన్ ఇండియన్ బట్ ఈస్ అ రెసిడెంట్ ఆఫ్ US. బట్ ఈస్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ రెసిడెంట్ ఆఫ్ US అలా అన్నమాట. రైట్. ఏ రెసిడెంట్, నెక్స్ట్ పాయింట్, ఏ రెసిడెంట్ whether a person or an institution, a resident, whether a person or an institution, is one only one whose center of economic interest lies in the economic territory of the country, in which he lives. For example, Indian citizens working abroad have their economic interests
in the respective countries they are working. That is why they are called non-resident Indians. ఓపిక పట్టు సాయిరామ్, 1 by 1 వెళ్దాం. నెక్స్ట్ జిఎన్పి అని రాసుకోండి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జీడిపి డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం చెప్పండి ఎవరైనా. సుస్మిత, జీడిపి డెఫినేషన్ చెప్పు. So it is the final value of goods and services produced within the boundary of a nation during 1 year period of time. రైట్. సో అదే మరి జిఎన్పి డెఫినేషన్ ఎలా మారుతుంది? So it refers to goods and services produced by residents of a country within and outside its borders. Residents of a country within and outside. Within and outside its borders. Okay. అంటే సార్ మనం ఫార్ములా పరంగా జీడిపి ప్లస్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండియన్స్ అబ్రాడ్ చెప్పొచ్చు, మైనస్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఫారెన్స్ ఇన్ ఇండియా ని మైనస్ చేస్తే మనకు జిఎన్పి వచ్చేస్తుంది. రైట్. సో డెఫినేషన్ చెప్తాను, రాయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GNP can be defined as బుల్లెట్ పాయింట్స్ లా రాయండి. జీడిపి రాసినట్టుగానే కింద బుల్లెట్ పాయింట్స్ లా రాయండి. The total market value of all final goods and services produced within a financial year by factors of production owned by a country's citizens regardless of where the output is produced. ప్లేస్ తో సంబంధం లేదు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇండియన్స్ ఉన్నా సరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా జిఎన్పిలో కౌంట్ అవుతాయి. అలాగే ఇండియాలో వేరే కంట్రీ వాళ్ళు ఏదన్నా సంస్థ పెట్టారనుకోండి, ఒక అమెరికన్ కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టింది, ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుంది, అది జీడిపిలో కౌంట్ అవుతుంది కానీ జిఎన్పిలో కౌంట్ అవ్వదు. అలాగే ఇండియన్ యుఎస్ లో కంపెనీ పెట్టాడు, అక్కడ ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అది జిఎన్పిలో కౌంట్ అవుతుంది కానీ జీడిపిలో కౌంట్ అవుతుంది. సో జిఎన్పి ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఆ నేషనల్ బట్టి మీరు తీసుకోవచ్చు. అంటే ఇండియన్ నేషనల్స్ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ చేసింది ఎంత. అలాగే జీడిపి డొమెస్టిక్, అది మీకు టెరిటరీ అన్నమాట, భూభాగం, ఇండియన్ భూభాగంలో, అది ఆ సెన్స్ లో వస్తుంది.
మీకు ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. ఓన్డ్ బై కంట్రీస్ సిటిజన్స్ అంటే మీనింగ్ ఏంటో ఒకసారి రాయండి కింద. ఓన్డ్ బై కంట్రీస్ సిటిజన్స్ అనే దానికి మీనింగ్ రాయండి. నోట్లో రాసుకోండి, కింద నోట్ అని చెప్పి రాసుకోండి. ద ప్రొడ్యూస్ ఆర్ ఇన్కమ్ జనరేటెడ్, the produce or income generated should be owned by the citizen of the country. Citizen of the country. Irrespective of where the income is being generated. Irrespective of where the income is being generated. అందులోనే సెకండ్ పాయింట్. If a foreigner is earning in geographical boundary of India, then his income will not be included. In India's GNP. ఈ బొమ్మ వేసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చెప్పిందే ఇంకొకసారి రిపిటేషన్ లాగా రాసుకోండి. జీడిపి వర్సెస్ జిఎన్పి అని రాయండి. సేమ్ థింగ్ రిపీటెడ్ గా చెప్తున్నాను, రిపీటెడ్ గా రాయండి, నష్టం లేదు. ఇట్ విల్ బి ఫర్మ్లీ ఎంట్రెంచ్డ్ ఇన్ యువర్ మెమరీ. జీడిపి వర్సెస్ జిఎన్పి అని చెప్పండి. And GDP is all the final goods and services produced within a domestic territory. Irrespective of the person producing
GNP. GNP is the final goods and services produced by citizens of a country irrespective of where they are produced in the world. Produced by citizens of a country irrespective of where they are produced in the world. ఓకే, ఇప్పుడు ఇది రాసుకోండి. GNP ఈక్వల్ టు GDP ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, NFIA. GNP ఈక్వల్ టు GDP ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది మీకు తెలిసిందే, తెలియకపోవడానికి ఏముంది. మనకి జీడిపి ఇచ్చారు, జీడిపి నుంచి GNP కావాలి. ఎలా వస్తుంది చెప్పండి? జీడిపిలో ఉంటూ GNPలో ఉండదు ఏంటి? ఫారినర్స్ ఎవరైనా ఇండియాలో ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, అది జీడిపిలో కౌంట్ అవుతుంది, GNPలో ఉండదు. సార్ తీసేయాలి కదా. కాబట్టి జీడిపి మైనస్ రెసిడెంట్స్, అంటే ఫారిన్ రెసిడెంట్స్, అంటే రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా బట్ దే ఆర్ ఫారినర్స్, రెసిడెంట్స్ కాంట్రిబ్యూషన్ లేదా ఇన్కమ్ పెయిడ్ టు ఫారిన్ రెసిడెంట్స్ ఇన్ ఇండియన్ సాయిల్. ఇండియన్ టెరిటరీలో ఉన్న ఫారిన్ రెసిడెంట్స్ సంపాదించేది తీసేయాలి. తీసేసాము. ఓకే. అలాగే ఇండియన్స్ వేరే కంట్రీల్లో ఉంటూ సంపాదించే ఇన్కమ్ని యాడ్ చేయాలి. అది జీడిపిలో ఉండదు కానీ GNPలో ఉంటుంది. కాబట్టి వేరే కంట్రీలో ఉండేది యాడ్ చేయాలి, మన కంట్రీలో ఉండేది రిమూవ్ చేయాలి. అంతే, రాసుకోండి. NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. Right. Net factor income is the difference between net factor income from abroad, NFIA. Net factor income from abroad is the difference between the aggregate amount that a country's citizens and companies earn abroad and the aggregate amount
that foreign citizens and overseas companies, foreign citizens and overseas companies, repeat cheyala. Okay. Net factor income from abroad is the difference between the aggregate amount, the total amount ani, that a country's citizens and companies earn abroad and the aggregate amount that foreign citizens and overseas companies earn in that country. మీకు ఆల్రెడీ చెప్పిందే టర్మ్స్ లో రాసాం. మన కంట్రీ వ్యక్తులు మరియు సంస్థలు విదేశాల్లో సంపాదించింది మైనస్ విదేశీ వ్యక్తులు మరియు సంస్థలు మన దేశంలో సంపాదించేది, అది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ అన్నారు కదా, నెట్ అంటే తీసేయాలి, ఫ్రమ్ అబ్రాడ్. సో అబ్రాడ్ నుంచి వచ్చేది ఎక్కువ ఉంటే, అది తక్కువ ఉందనుకోండి తక్కువ ఉండొచ్చు, మైనస్ అయిపోతుంది. అది ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ ఉండాలని రూల్ లేదు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో జిఎన్పి ఈక్వల్ టు జిడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. సో ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ జిడిపి. జిఎన్పి మైనస్ జిడిపి. క్లియర్? ఓకే, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. దీన్ని ఇంకోలా కూడా చెప్తాను, అది కూడా రాసుకోండి. నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు, ఒకే పదం రిపీటెడ్ గా చెప్తున్నాను మళ్ళీ. నేషనల్ ప్రొడక్ట్ అంటే గ్రాసు నెట్ లేకుండా ఓన్లీ నేషనల్ చెప్తున్నాను. నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు ఏం రాయాలి? గ్రాస్ తీసేయండి. డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ factor income received from abroad minus factor income paid to abroad. ఎలాగైనా రాయొచ్చు, మీ ఇష్టమే, మీ ఓపికే. ఓకేనా? క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్, ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? రాజేశ్వరి అర్థమవుతుందా? రమ్య, రాజేశ్వరి, కవిత, డౌట్ ఉంటే అడగండి. డోంట్ హెసిటేట్. యా, నౌ లెట్స్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ నెట్. నెట్ అంటే అర్థం ఏంటి? గ్రాస్ మనకు తెలిసింది, నెట్ అంటే అర్థం ఏంటి చూద్దాం. లెట్స్ అస్యూమ్ ఇండియాలో జీడిపి అంటే ఏం చేసాం? ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అని చెప్పేస్తాం, ఇన్ ద టెరిటరీ అని చెప్పాం. ఇప్పుడు లెట్స్ సే దేర్ ఇస్ ఎ ఫ్యాక్టరీ, దాంట్లో మెషినరీ ఉన్నాయి, ఇవన్నీ మెషిన్స్ అనుకోండి. మెషిన్స్ ని మనం ఏ గుడ్స్ అనొచ్చు? ఆర్ దే ఇంటర్మీడియట్ గుడ్స్ ఆర్ ఆర్ దే ఫైనల్ గుడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇంటర్మీడియట్ గుడ్సా ఫైనల్ గుడ్సా? క్యాపిటల్ గుడ్స్. అడిగింది చెప్పు, ఫైనల్ గుడ్సా ఇంటర్మీడియట్ గుడ్సా? ఫైనల్ గుడ్స్. విత్ ఇన్ ఫైనల్ కన్స్యూమర్ గుడ్సా క్యాపిటల్ గుడ్సా? క్యాపిటల్ గుడ్స్. లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఫైనల్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ ఆల్రెడీ ప్రొడక్టివ్, డైరెక్ట్ గా
దే కెన్ బి డైరెక్ట్లీ కన్స్యూమ్డ్ ఆర్ దే కెన్ బి యూస్ టు ప్రొడ్యూస్ సంథింగ్ ఎల్స్. ఇంటర్మీడియట్ గుడ్స్ ఏంటి, అది వేరే ప్రొడక్షన్ లో భాగం అవుతాయి, వాటంతా ఏమి ప్రొడ్యూస్ చేయవు. అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఎంఆర్ఎఫ్ మారుతికి అమ్మే టైర్లు ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంటర్మీడియట్ గుడ్స్. ఎంఆర్ఐ డైరెక్ట్ గా కన్స్యూమర్ కి అమ్మే టైర్లు ఏవైతే ఉంటాయో, ఇక్కడ కూడా టైర్లే అమ్ముతుంది, దే ఆర్ ఫైనల్ గుడ్. మారుతి అమ్మే కార్లు ఏవైతే ఉంటాయో దే ఆర్ ఫైనల్ గుడ్స్. ఓకేనా, ఇవి డైరెక్ట్ గా కన్జంప్షన్ కి. సో కార్లు ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ ఏదైనా మెషినరీ సెటప్ ఉందనుకోండి లోపల, అండ్ దట్ ఈస్ ఆల్సో ఫైనల్ గుడ్. అది వేరే వాళ్ళు ఎవరో మారుతికి అమ్ముంటారు. సమ్ ఎక్స్ కంపెనీ మారుతికి మెషినరీ అమ్మింది. మారుతి ఏం చేస్తుంది, ఆ మెషినరీకి ఇంకేదో యాడ్ చేసి అమ్మేయట్లేదు కదా, ఆ మెషినరీని వాడుతూ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో మారుతి పరంగా అది ఫైనల్ గుడే. సో దాన్ని ఉపయోగించి ఈ కార్లు ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక ఫ్యాక్టరీ ఒక మెషినరీ ఉంది, మెషినరీని ఉపయోగించి ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ప్రొడక్షన్ జరుగుతున్న కొద్దీ ఆ మెషినరీ వయసు పెరుగుతుంటదా తగ్గుతుంటదా? డిక్రీజ్ అవుతుంది. మెషినరీ ఏజ్ ఏమవుతుంది, వయసు అన్నాను, వయసు పెరుగుతుంది. సుస్మిత టెక్నిక్ ఏదో తగ్గించుకునే. సో ఏజ్ ఏమవుతుంది, పెరుగుతుంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ దాని తాలూకా వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. మనం ఈ రోజు కార్ కొన్నాం 10 లక్షలు పెట్టి, 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ 10 లక్షలకి అమ్మితే ఎవడన్నా కొంటాడా? కొనడు. దాని విలువ, దాని వాడకం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ హ్యావ్ వేర్ అండ్ టేర్, అరుగుదల వల్ల ఏమవుతుంది, వాల్యూ తగ్గుతుంది. ఆ వేర్ అండ్ టేర్ ఏమంటారు, డిప్రిషియేషన్. ఇట్ ఈస్ కాల్డ్ డిప్రిషియేషన్. ఏదైనా క్యాపిటల్ గుడ్ యొక్క విలువ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతూ ఉంటుంది. ఎలా తగ్గుతుంది, అలా వాడకం వల్ల. ఏదో చూడండి మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 10 లక్షలు పెట్టి ఒక వస్తువు, ఒక మెషినరీ కొంటాం, దానికి 10 years లైఫ్. 1 2 3 4 5 6 7 8 9 10. అకౌంటింగ్ లో కూడా ఈ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు ఈ మొదటి సంవత్సరం 10 లక్షలు ఖర్చులో చూపిస్తున్నావు, 10 లక్షలు పెట్టి కొన్నావు, ప్లస్ 10 లక్షల అసెట్ ఉందని చెప్పి నీ అకౌంట్స్ లో కనిపిస్తుంది. నీ అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్ లో 10 lakhs కనిపిస్తుంది క్లియర్ గా. అక్కడ 10 years అయిపోయింది. 10 years అయ్యేసరికి ఒక్కసారిగా దాన్ని జీరో చేసేయగలమా అకౌంట్ బుక్ లో? ఇప్పుడు అది పనిచేయదు, ఇంకా జల్లేయాలి. 10 సంవత్సరాల వరకు 10 లక్షలు ఉందని చూపించి 10వ సంవత్సరంలో ఒక్కసారిగా జీరో చూపిస్తే దాని అర్థం ఏంటి, 10 లక్షలు ఒకేసారి పోయినట్టు కదా. కానీ ఇన్ రియాలిటీ ఒకేసారి పోయిందా దాని వాల్యూ? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోయింది. దాని లైఫ్ 10 ఏళ్ళు అనుకోండి, దాని సంవత్సరానికి డిప్రిషియేట్ అవుతుందని అర్థం. దాని విలువ సంవత్సరానికి 10% తగ్గిపోతుంది. సో ఒక డిప్రిషియేషన్ కింద గో ఆన్ మ్యూట్, ప్లీజ్ డోంట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అన్నెసరీలీ. 10 లక్షలు 10 సంవత్సరాల్లో ఖాళీ అవుతుందంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ 10% మీరు మైనస్ చేసేయచ్చు. సో 1 year లో -1 lakh, ఇంకో 1 lakh, -1 అలా వేసరికి మీకు 10వ సంవత్సరానికి 0 చూపిస్తారు అకౌంట్లో, ప్రాబ్లం ఉండదు. అందుకే డిప్రిషియేషన్ అనేది ప్రతిసారి కూడా చూపించాలి. ఇది అకౌంట్స్ పరంగా చెప్తున్నాను. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ రాసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిప్రిషియేషన్ మైనస్ చేసేయాలి. ఈ సంవత్సరం మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని గెంతకూడదు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత ఆ వస్తువు మనం ఏదైతే కొన్నామో ఇంతకుముందు అది మొత్తం 0 అయిపోతుంది. 0 అయ్యి మళ్ళీ ఒకసారి 10 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. అది ఒక్కసారిగా లాస్ చూపించే బదులు ఇలా చేస్తారన్నమాట. ఎవ్రీ ఇయర్ కొంత వాల్యూ తీసేస్తూ ఉంటారు. అలాగే మనకి జనరల్ గా క్యాపిటల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వాల్యూ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయాలి. మనం జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసామా, చేయలేదా? చెయ్యలేదు. జీడిపిలో ఏం చేసాం, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అనేసాం అంతే. అంతేగాని ఆ ప్రొడ్యూస్ చేసినప్పుడు క్యాపిటల్ గుడ్స్ కూడా వేర్ అండ్ టేర్ కి గురవుతాయి కదా, వాటి వల్ల కొంత నష్టం ఉంటుంది కదా, అది మనం అక్కడ కౌంట్ చేయలేం. దాన్ని తీసేసి చేసాం అనుకోండి, దెన్ దట్ బికమ్స్ ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇదే గ్రాస్ వర్సెస్ నెట్ అన్నమాట. అర్థమైందా కాలేదా? జీడిపి మైనస్ డిప్రిషియేషన్ ఈజ్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే అవి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఇది లాస్, ఆ లాస్ ని తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది. సో జీడిపితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ఏ
బెటర్ రిఫ్లెక్షన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎందుకంటే మనకి ఎంత వచ్చింది అనుకుంటున్నాం, ఈ ప్రాసెస్ లో కొంత కోల్పోయాం. క్యాపిటల్ గుడ్స్ మీద వచ్చే వేర్ అండ్ టేర్ ని మనం కౌంట్ చేయట్లేదు. అది తీసేయగా వచ్చేది మనకి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు రాయండి. అర్థమైంది అందరికీ? కాకపోతే అడగండి, డోంట్ హెజిటేట్. యా రైట్, నోట్ డౌన్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గుడ్స్, in the process of producing goods, machinery or equipment installed to produce in the previous period machinery or equipment installed to produce in the previous period gradually wears out. WEAR. దీన్నే మనం ఎలా అంటాం? జనరల్ వేర్ అండ్ టేర్ అంటాం. అరుగుదల. Hence, this general wear and tear is a hidden expense. Which we have not considered in our factors of production. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమని చెప్పాను నేను? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అవన్నీ చెప్పాను. అందులో వేర్ అండ్ టేర్ మనం కౌంట్ చేయలేదు. ఇది కూడా ఎక్స్పెన్సే, విచ్ వీ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ ఇన్ అవర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. This general wear and tear can be termed as depreciation. Next point. GDP takes into account newly produced capital goods. But does not take account of capital goods consumed. అక్కడే బ్రాకెట్ లో depreciation అని రాయండి. Does not take account of capital goods consumed, bracket లో depreciation, in the production process. Hence,
it does not give us the true picture of the real production of an economy. The true picture of the real production of an economy. ఓకే, ఇప్పుడు రాయండి. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈక్వల్ టు ఎన్డిపి ఆర్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. చెప్పండి. జిడిపి మైనస్ డిప్రిషియేషన్. అలాగే ఎన్ఎన్పి చెప్పండి. నెట్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. అంతే, జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. సో మనకి తెలియాల్సిన డిఫరెన్స్లు ఏంటి? నేషనల్ కి డొమెస్టిక్ కి డిఫరెన్స్ తెలియాలి, అది మీకు తెలిసింది ఆల్రెడీ. అలాగే నెట్ కి గ్రాస్ కి డిఫరెన్స్ తెలియాలి, అది ఆల్రెడీ తెలిసింది. గ్రాస్ లోంచి డెప్రిషియేషన్ తీస్తే వచ్చేది నెట్. సార్ వాల్యూ యాడ్ చేసే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా సార్? ఏంటవి? వాల్యూ యాడ్ చేసే, ఇప్పుడు గోల్డ్, ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదా సార్? వాల్యూ యాడ్ చేసావా? అవును సార్. అంటే డిప్రిషియేట్ అంటే కాలంతో పాటు దాని రేట్ కూడా పెరిగే ఉంటాయి కదా? అవి కౌంట్ చేయం కదా, దే ఆర్ ఫినాన్షియల్ అసెట్స్. ఫినాన్షియల్ అసెట్స్ జీడిపి క్యాల్కులేషన్ లో రాదు కదా. సార్ గుడ్. ఓకే సార్. అవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అవుతుంది. అదే మా లాస్ట్ క్లాస్ లో అదే మాట్లాడాం కదా క్లియర్ గా. అవును సార్. గోల్డ్ ఒకరి నుంచి ఇంకొకరికి ఓనర్షిప్ మారుతూ ఉంటుంది, మారినప్పుడల్లా కౌంట్ చేస్తామంటే యాక్చువల్ న్యూలీ ప్రొడ్యూస్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే జీడిపిలో కౌంట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ వాల్యూ. మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ రాసుకోండి. ఫ్యాక్టర్ కాస్ట్ వర్సెస్ మార్కెట్ ప్రైస్, ఇది ఇంకొక కాన్సెప్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ వర్సెస్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? దాని పేరులోనే ఉంది. ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్తాను చెప్పండి. వాట్ ఆర్ ఫ్యాక్టర్స్? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, రా మెటీరియల్, ఇవన్నీ ఇన్పుట్ అన్నమాట. ప్రొడక్షన్ కి మనకు ఉపయోగించే ఇన్పుట్ అంతా కూడా మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఇన్పుట్ కాస్ట్ ఫ్యాక్టర్స్ కి ఎంత ఖర్చు అయింది అంటే, ల్యాండ్ కి మనం ఎంత రెంట్ పే చేస్తున్నాం, లేబర్ కి ఎంత వేజెస్ పే చేస్తున్నాం, ఒకవేళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెడితే దానికి ఎంత వడ్డీ కడుతున్నాం, బిజినెస్ కోసం డబ్బులు అప్పు తెచ్చాం అనుకోండి ఎంత వడ్డీ కడుతున్నాం, ఇవన్నీ రా మెటీరియల్కి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కలపగా ఇన్పుట్ కాస్ట్, ఇవన్నీ కలపగా ఎంత ఖర్చు అయింది అనేది ఫ్యాక్టర్ కాస్ట్. అర్థమైందా? సింపుల్. ద కాస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్, దాన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. చాలా ఈజీ. రాయండి. Factor cost is the sum total of all the factors of production. కిందలా రాసుకోండి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, రా మెటీరియల్స్, ఈటీసీ. ల్యాండ్కి మనకు అయ్యే ఖర్చు ఏంటి? రెంట్. లేబర్కి అయ్యే ఖర్చు ఏంటి? వేజెస్. క్యాపిటల్ మీద అయ్యే ఖర్చు ఏంటి? ఇంట్రెస్ట్.
రా మెటీరియల్కి అయ్యేది ఏంటి? కాస్ట్, మామూలుగా కాస్ట్ ఆఫ్ గుడ్స్. ఇవన్నీ వీటన్నిటి సమ్మే మన ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది. రా మెటీరియల్స్ ఈటీసీ that are used to produce a given quantity of output in an economy. That are used to produce a given quantity of output in an economy. A given quantity of output in an economy. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. లెట్స్ సే యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఏ ఖర్చులు తీసుకుందాం. రా మెటీరియల్స్ ఒక 10,000 అయింది అనుకోండి. తర్వాత రెంట్ పెయిడ్ ఆన్ ద ల్యాండ్ 1000 రూపాయలు అయింది అనుకోండి. అంటే 1000 ఎలా వేసాను నేను? సార్ రెంట్ ఒక్క ల్యాప్టాప్కి ఎలా వేస్తారంటారు? ప్రపోర్షనేట్ గా. అర్థమైందా? ఓవరాల్ గా ఉన్న దాంట్లో ప్రపోర్షనేట్ గా ఎంత, మొత్తం ఎంత రెంట్ అయింది అనుకోండి, ఇన్ని ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, ఒక్కొక్క దానికి ఎంత వేయచ్చు అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ఒక 1000 రూపాయలు అనుకోండి పెర్ ల్యాప్టాప్. అలాగే లేబర్కి అయ్యేది కూడా ఒక్క ల్యాప్టాప్ కోసం కట్టాం, ఓవరాల్ గా కడతాం. బై నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ వేయండి, ఒక 2000 వేసుకోండి అప్రాక్సిమేట్, మన ఇష్టం ఉన్న. సో టోటల్ కాస్ట్ ఎంత అయింది మనకి? ఇంకా ఇంట్రెస్ట్ దేని మీద? క్యాపిటల్ మీద. దీని మీద ఒక 2000 అయింది అనుకోండి, ఇది కూడా ప్రపోర్షనేట్ గా వేసాను. మొత్తం కలిపితే 15,000 అయింది. దిస్ ఈజ్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఫ్యాక్టర్ కాస్ట్ మీద తను ప్రాఫిట్ వేసుకోవాలి. ఫ్యాక్టర్ కాస్ట్ మీద 5,000 ప్రాఫిట్ వేసుకున్నాడు అనుకోండి, 20,000 అంటాడు. 20,000 మీద మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్సెస్ పడతాయి. గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీస్ ఇస్తే అది మైనస్ చేస్తారు. అర్థమైందా? అది ఎగ్జాంపుల్. అది ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు 15,000. అర్థమైందా? ఫ్యాక్టర్ కాస్ట్ చాలా ఈజీ. ఇది అర్థమైతే లెట్స్ అండర్స్టాండ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అని రాసుకోండి. కాన్సెప్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్. సార్ ఫ్యాక్టర్ కాస్ట్ లో డిప్రిసియేషన్ ఇంక్లూడ్ చేయమా సార్? చేయకూడదు, అదేగా చెప్పాం. అది చేయట్లేదు. ఓకే సార్. ఇక్కడ చేసి ఉంటే జీడిపిలోనే కౌంట్ అయిపోయేది. అది చేయలేదు కాబట్టి మళ్ళీ వేరేగా దాని గురించి జిఎన్పి. అవును సార్. మార్కెట్ ప్రైస్ రాయండి. ద ప్రైస్ ఎట్ విచ్ గుడ్స్ ఆర్ సోల్డ్ టు ది కన్స్యూమర్. ఇది మనకి తెలిసిందే కదా, ఊరికే డెఫినేషన్ రాయడం కానీ మార్కెట్ ప్రైస్ అంటే తెలియదు మనకి. ద ప్రైస్ ఎట్ విచ్ గుడ్స్ ఆర్ ఫైనల్లీ సోల్డ్ టు ది కన్స్యూమర్ ఈస్ కాల్డ్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు చిన్న ట్రికీ పార్ట్. ట్రికీ అంటే ట్రికీ ఏం కాదు, చూడండి. మార్కెట్ ప్రైస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 15,000 అని చెప్పాను కదా ఫ్యాక్టర్ కాస్ట్. హెచ్పి ల్యాప్టాప్ వాడికి ఫ్యాక్టర్ కాస్ట్ 15,000 అని చెప్పాను. ఓకే, ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ల్యాప్టాప్ లెట్స్ సే ఈస్ 20,000 రూపీస్. ఓకే, నువ్వు 20,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నావు. దాని అర్థం హెచ్పికి 5,000 లాభం అనా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. యా, ఎందుకంటే ఆ 20,000లో ట్యాక్స్లు కూడా ఉన్నాయి. ట్యాక్స్లు హెచ్పి వాడు ఉంచుకోడు, వాడు గవర్నమెంట్ కట్టేయాలి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నిటికి కూడా ఎక్సైజ్ డ్యూటీ వేసేది, ఎక్సైజ్ ట్యాక్స్ అనేవారు. వస్తువుల మీద వ్యాట్ వేసేది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. వీటన్నిటిని తీసేసి జిఎస్టీ తీసుకొచ్చారు. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు అని చెప్పి అన్నిటిని పీకేసి ఒకే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది, అదే జిఎస్టీ. ఇంతకుముందు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు అక్కడ ఒక ట్యాక్స్, అమ్మినప్పుడు ఇంకొక ట్యాక్స్,
మళ్ళీ స్టేట్ వాళ్ళు ఏమైనా వేస్తే అదొక ట్యాక్స్, ఇలా రకరకాలు ఉండేవి. ఇప్పుడు మనకి మీకు హ్యాపీ అనమాట, అన్ని చదవక్కర్లేదు, అన్ని పీకేసి ఒక జిఎస్టీ పెట్టారు. సో కాబట్టి ఏమవుతుంది, ఈ 20,000లోనే జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఆ 20,000లోనే కంపెనీ ఏదైనా డిస్కౌంట్ ఇచ్చి ఉంటే అది కూడా ఇంక్లూడ్ అయ్యింది. మేబీ ఎంఆర్పి 25,000 పెట్టి తగ్గించవచ్చు కూడా, డిస్కౌంట్ అంటే ఫైనల్గా 20,000 పే చేసుకున్నాం, డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. గవర్నమెంట్ స్టూడెంట్ డిస్కౌంట్ కానీ స్టూడెంట్ సబ్సిడీస్ అని ఏమైనా ఇచ్చింది అనుకోండి, అది కూడా అందులో ఇంక్లూడ్ అవుతుంది. అన్ని కలిపి నీకు వచ్చింది 20,000కి. రాయండి ఇప్పుడు. మార్కెట్ ప్రైస్ includes indirect taxes, discounts, and subsidies bracket lo if provided by the government. If provided by the government. ఇప్పుడు రాయండి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కి ఫ్యాక్టర్ కాస్ట్ కి రిలేషన్ చెప్పగలరా? ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. ఏం రాయాలి? ట్యాక్స్లు కలపాలా తీయాలా? మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ట్యాక్స్లు కలపాలా తీయాలా? తీయాలి సార్. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ లో ఆల్రెడీ ట్యాక్స్లు ఉంటాయి, వాటిని తీసేయాలి. సబ్సిడీస్ కలపాలా తీయాలా? సబ్సిడీస్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ తీసేశారు, మార్కెట్ ప్రైస్ లో యాడ్ చేయాలి. సో ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఇటువైపు తీసుకురండి ఒకసారి, మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు రాయండి. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఓకే, ఓకే. ఇప్పుడు ఎన్ని నేషనల్ ఇన్కమ్ ఇండెక్స్లు ఉన్నాయో చూద్దాం. చెప్పగలరా ఎన్ని ఉన్నాయో? నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ కేటగిరీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్ట్.
ఫస్ట్ ఏం చెప్పండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ని మళ్ళీ రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగా, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేస్తే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఫ్యాక్టర్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. అలాగే ఏముంటుంది ఇంకా, ఎన్డిపిఏ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, తర్వాత ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ నేషనల్ ప్రొడక్ట్, GNP at factor cost, GNP at market price, NNP at factor cost, NNP at market price. మొత్తం 8 రాయండి. ఇప్పుడు మీ మ్యాథమెటికల్ స్కిల్స్ కి టెస్ట్ పెడతాను, చూద్దాం ఎవరు ఎంత బాగా చేస్తారు. GDP at factor cost, GDP at market price, NDP at factor cost, NDP at market price, GNP at factor cost, GNP at market price, NNP at market factor cost, NNP at market price. అన్ని రాస్తారా? నేను అన్ని రాస్తే లెక్కలు ఇస్తా, క్వశ్చన్స్ ఇస్తాను, సాల్వ్ చేయండి. Type yes if you're done writing all 8. ఇప్పుడు చూడండి, I want you to calculate GNP at factor cost from NNP at factor cost. ఎలా వస్తుంది? నీకు NNP at factor cost ఇచ్చాను, GNP at factor cost కట్టాలి. ఎలా చేస్తారు? GNP at factor cost is equal to NNP at factor cost, తర్వాత ప్లస్లు మైనస్లు చేయాలి. ఏం చేయాలి? అబ్జర్వ్ చేయండి, రెండు ఫ్యాక్టర్ కాస్ట్లే, సో సబ్సిడీలు ట్యాక్స్లు కెలకక్కర్లేదు. రెండు నేషనల్ ప్రొడక్ట్సే, సో ఫ్యాక్టర్ ఇన్కమ్ కెలకక్కర్లేదు. డిఫరెన్స్ ఏంటి? గ్రాస్ నెట్ కి డిఫరెన్స్ డిప్రిషియేషన్. గ్రాస్ లో నెట్ లో ఉండదు, డిప్రిషియేషన్ కలిపేయండి.
ప్లస్ డెప్రిషియేషన్. సెకండ్ క్వశ్చన్ ఇది రాసా, ఇది అర్థమైంది అందరికి? GNP at factor cost equal to NNP at factor cost plus depreciation. GNP at factor cost from GNP at market price. ఇది ఎలా వస్తుంది? ఇండైరెక్ట్ టాక్సెస్. చూడండి, రెండు జిఎన్పిలే, అక్కడేం కెలకక్కర్ల. డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. సో మనకు కావాల్సింది ఫ్యాక్టర్ కాస్ట్. మార్కెట్ ప్రైస్ నుంచి ఏం తీసేయాలి? ట్యాక్సులు తీసేయాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి, సబ్సిడీస్ కలపాలి. ప్లస్ సబ్సిడీస్ యాడ్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ నేను చేయను, మీరే చేయాలి. GNP at factor cost from NNP at market price. ఇది ఎలా వస్తుంది? మీరు చేయండి. ఇది కూడా ఈజీయే, ఇంకా కష్టమైన ఇస్తాను అలా. టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. సో రెండిట్లో ఎన్పీలు కామన్ ఉన్నాయి, అంటే డెప్రిషియేషన్ అవసరం లేదు. గ్రాసు నెట్ ఉంది, సారీ ఎన్పీ కామన్ ఉంది కాబట్టి ఫ్యాక్టర్ ఇన్కమ్ అవసరం లేదు. గ్రాసు నెట్ ఉంది కాబట్టి డెప్రిషియేషన్ యాడ్ చేయాలి. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఫస్ట్ డెప్రిషియేషన్ యాడ్ చేయాలి. డెప్రిషియేషన్ యాడ్ చేయడం వల్ల ఎన్ కాస్త జీ అవుతుంది. ఇది మార్కెట్ ప్రైస్, అది ఫ్యాక్టర్ కాస్ట్. సో ట్యాక్సెస్ తీసేయాలి. మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్.
నెక్స్ట్ ర్యాండమ్ గా ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకే, చూడండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి మనం ఒక్కొక్క దాన్ని నేను ఎలా చేస్తానో చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ లో చూసుకుందాం. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ లో ట్యాక్స్లు ఉంటాయి, ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉండవు. సో ఫస్ట్ ట్యాక్స్లు కలిపేస్తాను నేను. ట్యాక్స్లు కలిపినప్పుడు సబ్సిడీస్ తీసేయాలి. సో మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత చూస్తే ఇక్కడేమో ఎన్ వచ్చింది, ఇక్కడేమో డి వచ్చింది. అదేమో డొమెస్టిక్, ఇదేమో నేషనల్. డొమెస్టిక్, నేషనల్. చూడండి, డొమెస్టిక్ నుంచి నేషనల్ ఎలా వస్తుందో మనకు తెలుసు. నేషనల్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. కానీ ఇప్పుడు నేషనల్ ఇచ్చాడు, డొమెస్టిక్ కావాలి, సో మైనస్ ఎన్ఎఫ్ఐఏ. మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంకా జిఎన్పి ఈక్వల్ టు జిడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కదా. సో జిఎన్పి ఈక్వల్ టు ఏమవుతుంది? సో జిడిపి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ అవుతుంది. అందుకని ఇక్కడ డి కావాలి, ఎన్ ఉంది, సో కాబట్టి మైనస్ చేస్తాను. ఇక్కడ కూడా ఎన్, జి, గ్రాస్, నెట్. సో డిప్రిషియేషన్ కలపాలి. ఇది కదా, ఇందులో అన్ని కలిపిచ్చాను నేను కావాలని. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నెట్ నుంచి గ్రాస్ రావాలంటే డిప్రిషియేషన్ కలపాలి. ఫ్యాక్టర్ కాస్ట్ నుండి మార్కెట్ ప్రైస్ రావాలంటే ట్యాక్స్లు కలపాలి, సబ్సిడీస్ తీయాలి. నేషనల్ ప్రొడక్ట్ నుండి డొమెస్టిక్ ప్రొడక్ట్ రావాలంటే ఎన్ఎఫ్ఐఏ తీసేయాలి. ఎందుకంటే డొమెస్టిక్ నుంచి నేషనల్ కావాలంటే ఎన్ఎఫ్ఐఏ కలపాలి. కరెక్ట్గా వచ్చిందా మీకు? మైనస్ ఎన్ఎఫ్ఐఏ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లెస్ సబ్సిడీస్. డిప్రిషియేషన్ మర్చిపోయావు పద్మారావు.
రమ్య డెప్రిషియేషన్ సబ్సిడీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేసావు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ వదిలేసావు. రాజేశ్వరి డిప్రెషన్ కాదు రాజేశ్వరి, డెప్రిషియేషన్, ట్యాక్సెస్ సబ్సిడీ వేసావు, ఎన్ఎఫ్ఐఏ వదిలేసావు. కవిత డిప్రిషియేషన్ కలిపావు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా కలపాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలపాలి, తీసావు నువ్వు. సాయిరామ్ ఎన్ఎన్పిలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎందుకు తీసావు? అట్నుంచి వెళ్తావేంటి సాయిరామ్, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ఓ మై గాడ్, ఇలా రివర్స్ వెళ్ళారండి మీరంతా. నేను అడిగింది ఏంటి, మీరు చేస్తుందంటే. ఓకే 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 ఫైన్, అయిపోయిందా? ఇంకోటి చేస్తారా? ఇంకోటి ఇస్తా, చేయండి. Yes, sir. ఫ్యాక్టరీ కాస్ట్ కావాలి, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, మార్కెట్ ప్రైస్ లోంచి ఫస్ట్ ట్యాక్స్లు తీసేయాలి. మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. తర్వాత ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఇది నేషనల్ డొమెస్టిక్ కి ఎన్ఎఫ్ఐఏ కలపాలి. ఇదేమో గ్రాస్, ఇదేమో నెట్. డెప్రిషియేషన్ తీసేయాలి. వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి ఇస్తారా?
ఓకే, సో ఫ్యాక్టర్ కాస్ట్ నుండి మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది? ట్యాక్స్లు కలపాలి. ఫస్ట్ చివరిది వేసుకోండి, ఎన్డి డొమెస్టిక్ నేషనల్, సో మైనస్ ఎన్ఎఫ్ఐఏ, గ్రాస్ నెట్ మైనస్ డెప్రిషియేషన్. గ్రాస్ లోంచి డెప్రిషియేషన్ తీస్తే నెట్ వస్తుంది. ఓకే, డన్. దీంతో ఇవి అయిపోయాయి. ఇప్పుడు మీరు మీ లాజిక్ ఉపయోగించి ఇప్పటి వరకు మీకున్న అండర్స్టాండింగ్ తో 8 ఇండెక్స్ల్లో ఏది బెస్టో చెప్పండి. ఎనిమిదింట్లో ఏది బెస్టో చెప్పాలి నాకు. అండ్ యూ హావ్ టు టెల్ మీ ద రీజన్. ఓన్లీ వన్ చెప్పండి. గివ్ మీ ద లాజిక్ ఆల్సో. లాజిక్ ఏంటి? అంటే ఒక కంట్రీ సిటిజన్స్ యొక్క టోటల్ వెల్ఫేర్ చెప్తుంది కదా సార్ ఓకే, జిఎన్పి అనేది. మార్కెట్ ప్రైస్ వల్ల ఏంటంటే ఓన్లీ ప్రొడక్షన్ లెవెల్ వరకే కాకుండా డిస్ట్రిబ్యూషన్ మొత్తం అంతా వరకు కూడా తెలుస్తుంది అని చెప్పి. ఓకే, ఎనీవన్ ఎల్స్? Which is the best index among these 8 and why? Yashoda రాలేదు ఇవాళ. Susmita, what do you think is the best index? Sir, I think NNP at factor cost is the best index. Okay. NDP at factor cost, NNP at factor cost. See, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయడం. NDP at market price టైప్ చేయండి అందరూ. ఎవరు కనిపించాలి చెప్పండి. NDP at factor cost. ఓకే, ఇలాంటివి ఆలోచించేటప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ జిఐ ఎన్నా, జీడిపిలు బెటరా ఎన్డిపిలు బెటరా, ఎన్ఎన్పిలా జిఎన్పియా జీడిపి అని పక్కన పెట్టండి. జీ తీసుకోవాలా ఎన్ తీసుకోవాలా ఫస్ట్ డిసైడ్ చేద్దాం. గ్రాస్ బెటరా నెట్ బెటరా? Net. ఇందాకే డిసైడ్ అయ్యాం కదా నెట్ బెటర్ అని. ఎందుకంటే గ్రాస్ అనేది డెప్రిషియేషన్ కూడా కలిపేస్తుంది. డెప్రిషియేషన్ తీసేయాలి. డెప్రిషియేషన్ తీసేస్తేనే మనకి బెటర్ రిఫ్లెక్షన్ వస్తుంది, ట్రూ రిఫ్లెక్షన్ వస్తుంది. సో కాబట్టి జీతో ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఎలిమినేషన్ చేయాలి మాస్టర్. ఎలిమినేషన్ చేస్తే పని చేసేయాలి తొందరగా. జీతో ఉన్నవి ఎలిమినేట్ చేద్దాం. నాలుగు మిగిలాయి. ఈ నాలుగింట్లో మళ్ళీ డొమెస్టిక్ నేషనల్ డిసైడ్ చేద్దాం. డొమెస్టిక్ నేషనల్ డిసైడ్ చేసినప్పుడు నేషనల్ బెటర్ కదా ఎప్పుడైనా సరే. ఇండియన్స్ బయట కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా మన వాళ్ళు సంపాదించింది మనకి ఇన్కమ్ కింద అనుకుంటాం. వేరే కంట్రీ వాడు ఇండియాలో విపరీతంగా సంపాదించేస్తుంటే అది మనం డీల్లో కలిసిపోతుంది, ఎన్లో రాదు. అందుకని ఎన్ బెటర్. డీల్ క్యాన్సిల్ చేసేయండి ఇట్లా. సో ఈ రెండు డీలు లేపేద్దాం. డి ఎందుకు లేపని అర్థమైందా? డొమెస్టిక్ లో ఫారిన్ కంపెనీస్ ఇండియాలో చేసేది కూడా కౌంట్ అవుతుంది. అది మనకి ఎందుకు, మనకి ఏం ఉపయోగం? మన వాళ్ళు బయట కంట్రీల్లో వెళ్ళేది కౌంట్ అవ్వదు. అది కౌంట్ అవ్వాలి కదా, అది మన దేశానికి వస్తుంది. మళ్ళీ మన వాళ్ళు సంపాదిస్తున్నారు. అందుకని డీ లేపేసాను, ఎన్ ఉంచాను. ఇప్పుడు ఎన్ఎన్పేట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పేట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
చూడండి, ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ లో ఏది బెటర్ అని మనం డిసైడ్ చేసేటప్పుడు మార్కెట్ ప్రైస్ ఏం చేస్తుంది, ట్యాక్స్ని సబ్సిడీస్ ని అన్నిటిని కల్పిస్తుంది. వెరస్ ఫ్యాక్టర్ కాస్ట్ ఓన్లీ కాస్ట్ వరకే చెప్తుంది. ట్యాక్స్లు బాగా పెంచాం అనుకోండి, ఆ రోజు అవుట్పుట్ బాగా, ఆ సంవత్సరం అవుట్పుట్ బాగా ఎక్కువలా అనిపిస్తుంది. సబ్సిడీస్ బాగా ఎక్కువ ఇస్తుంది అనుకోండి గవర్నమెంట్, అవుట్పుట్ బాగా తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ యాక్చువల్ రిఫ్లెక్షన్ ఏంటి, ఫ్యాక్టరీ లెవెల్లోనే కదా. ఫ్యాక్టరీ లెవెల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడే కదా కరెక్ట్గా ఎంత ప్రొడ్యూస్ అయింది, దానికి ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత ప్రాఫిట్, అంతవరకు మన క్లారిటీ ఉంటుంది. మార్కెట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ట్యాక్స్లు యాడ్ అయిపోతాయి. తర్వాత ఇంకేం యాడ్ అవుతాయి, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది సాయిరామ్. అదంతా కూడా వాళ్ళ కాస్ట్లోకి వెళ్ళిపోతాయి కదా. అవన్నీ కలుపుకునే కదా వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఫ్యాక్టరీ లెవెల్, డిస్ట్రిబ్యూటర్ లెవెల్ అని తీసుకోకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ కాస్ట్లోకి వెళ్ళిపోయింది. అదంతా ఫ్యాక్టర్ కాస్ట్లో ఉంటుంది. అందుకే మీకు ఫ్యాక్టర్ కాస్ట్కి మరి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ అన్నప్పుడు ట్యాక్స్లు సబ్సిడీస్ తప్పితే ఇంకేం రాయలేదు అక్కడ. మళ్ళీ నువ్వు కొత్తగా ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నావు, ఇంకేమీ లేవు. ట్యాక్సులతో పాటు ఉన్న రేట్ కరెక్ట్ రిఫ్లెక్షనా, ట్యాక్సులు లేని కరెక్ట్ రిఫ్లెక్షనా? ట్యాక్సులు లేనిదే కదా, ఎందుకంటే ట్యాక్సులు అనేవి మారచ్చు. ఆ సంవత్సరం ట్యాక్స్ రెజ్యూమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ ఎక్కువలా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇన్ఫ్లేషన్ కూడా అంతే కదా. మనం అలాగే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల అవుట్పుట్ ఎక్కువగా కనిపించడం వేరు, రైట్? అందుకని దిస్ ఈస్ ద బెస్ట్ ఇండెక్స్, NNP at factor cost. Theoretically this is the best index, NNP at factor cost. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇండియాలో నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, హోంవర్క్ ఇది. నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు చెప్పాలి. ఇండియాలో నేషనల్ ఇన్కమ్ ఏ ఇండెక్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. రెండోది ఇంకొక క్వశ్చన్, రాజేశ్వరి, లాస్ట్ టైం నువ్వు అడిగిన క్వశ్చన్, నేను ఒక షేర్ అమ్మాను అనుకుంటే దాంట్లో నాకు ప్రాఫిట్ వస్తే అది కౌంట్ చేస్తారా లేదా అని అడిగావు. అది మెజర్మెంట్ టెక్నిక్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ జీడిపిలో మనం ఏం చేస్తున్నాం, ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఎర్న్డ్ కాదు, ప్రొడ్యూస్ అంటే ఆర్గనైజేషన్స్ ప్రొడ్యూస్ చేసేదాన్ని బట్టి మనం తీసుకోవాలి ప్రొడక్షన్. అది నువ్వు ఇన్కమ్ లో అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎర్న్ చేసేది ఎంత అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వస్తాయి, ఎర్నింగ్ లో వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ తీసుకో, ఒక కంపెనీ పనే అది, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు. కంపెనీ పని ఏంటి, షేర్లు కొనడం అమ్మడం, దాంట్లో వచ్చే లాభమే దాని ఇన్కమ్ అనుకో, దెన్ ఇట్ ఈస్ కౌంటెడ్ డెఫినెట్లీ అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ కి, ఎల్లుండి క్లాస్ కి ఏం చేస్తారంటే క్లాస్ మొత్తం రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత మన ఇండియాలో ఎలా మెజర్ చేస్తారని నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఎలా మెజర్ చేయాలి, మెజర్మెంట్ టెక్నిక్స్ ఏంటి, ఇండియాలో ప్రజెంట్ దేన్ని తీసుకుంటున్నారు, ఇవన్నీ మీరు కనుక్కొని చదువుకుని రండి. నేను నెక్స్ట్ మండే అంటున్నాను, సాటర్డే క్లాస్ లో అడుగుతాను. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఎందుకంటే ఓన్లీ క్లాస్ వినడం అనేది అకాడమిక్ క్లాస్ కాదు కదా, క్లాస్ విని నోట్స్ రాసుకుంటానని. క్లాస్ వినాలి, దెన్ యూ హ్యావ్ టు లింక్ ఇట్ అప్ విత్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్, నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన ఆర్టికల్స్ మీరు న్యూస్ పేపర్లో కొంచెం చదవాలి. ఇక్కడ నేర్చుకున్నది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి. ఈ నేర్చుకున్న నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుందో లేదా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే గ్రాస్ వాల్యూ యాడెడ్, వాటి అర్థం ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ పదాలు ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యన. జీడిపిల బదులు జీవీఎల్ క్యాల్కులేట్ చేయాలంటారు, జీవీ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్ బై రీడింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కన్ఫ్యూజ్ అయిపోండి, ఆ కన్ఫ్యూజన్ నేను రిమూవ్ చేస్తాను. మీకు తెలిసిన ఈ మాత్రం నాలెడ్జ్తో చదవండి న్యూస్ పేపర్స్. జీడిపిలకి, జిఎన్పిలకి, జీవీఎల్కి, నేషనల్ ఇన్కమ్ సంబంధించిన డిఫరెంట్ ఆర్టికల్స్ గూగుల్ చేయండి, ర్యాండమ్గా చదవండి, పర్లేదు చదవండి. చదివిన తర్వాత చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి, ఆ కన్ఫ్యూజన్లన్నీ తీసేద్దాం. ఇలా మీరు చదువుతున్నప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మీకు వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవినాష్ ఉన్నాడా? ఓకే, సైలెంట్గా ఉంటున్నాడు ఈ మధ్యన. ఫైన్, క్లియర్. అవును, ఆ క్విజ్ మళ్ళీ పెట్టిందా ఉమా మీకు? ఇన్ఫ్లేషన్ మీద పెట్టమన్నాను రాయని వాళ్ళకి. అసైన్ అయిందా రాలేదా? ఓకే, ఎనీవే ఇప్పుడు నేను అసైన్ చేస్తున్నాను మళ్ళీ. ఇన్ఫ్లేషన్ క్విజ్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ రాయండి, ఎవరైతే రాయని వాళ్ళు ఉన్నారో అందరూ రాయండి. సార్ నేను పాలిటీ క్లాస్ కూడా అప్లోడ్ చేయండి సార్. అప్లోడ్ చేయలేదా నేను?
లేదు సార్. ఓకే ఓకే సారీ, చేస్తా. యా, ఓకే ఏం రావట్లేదు పాలిటీ క్లాసులకి? సార్ నాకు నైట్ షిఫ్ట్ సార్, ఉదయం అంతా పడుకుంటున్నాను లేవలేకపోతున్నాను. సరే సార్, ఓకే టేక్ కేర్, బాయ్.